ప్రైజ్ ద లార్డ్. యేసు నామమే జయము. మన రక్షకుడు, మన విమోచకుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామంలో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా రాత్రికాల వాక్య భాగం ధ్యానించుకుందాము. పరిశుద్ధుడ, మహాగణుడు అనే దేవ యేసయ్య, సర్వాధికారినైన మీకే వేలాది వందనములు, కృతజ్ఞతాస్తుతి స్తోత్రం చెల్లించుకున్నాను దేవ రాత్రికాల సమయంలో ప్రభు వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం అర్థమవుట్లు సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించి మీ చిత్తాన్ని మా జీవితం జరిగించమని చిన్న ప్రార్థన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్. లేవికాండం 21వ అధ్యాయం 8వ వచనము. అతడు నీ దేవునికి ఆహారమును అర్పించువాడు గనుక నువ్వు అతన్ని పరిశుద్ధపరచవలెను. మిమ్మల్ని పరిశుద్ధపరచు యెహోవా అను నేను పరిశుద్ధుడును గనుక అతడు మీ దృష్టికి పరిశుద్ధుడు కావలెను. ఆమె దేవుడి వాక్య భాగం దీవించును కాక. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే అతడు నీ దేవునికి ఆహారమును అర్పించువాడు గనుక నువ్వు అతన్ని పరిశుద్ధపరచవలెను. మిమ్మల్ని పరిశుద్ధపరచు యెహోవా అను నేను పరిశుద్ధుడును గనుక అతడు మీ దృష్టికి పరిశుద్ధుడు కావలెను. అదేవిధంగా వాక్య భాగంలో గమనించినట్లయితే లేవికాండం 11వ అధ్యాయం 44-45 వచనాలు, నేను మీ దేవుడిని యెహోవాను, నేను పరిశుద్ధుడిని గనుక మీరు పరిశుద్ధులై ఉండునట్లు మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకొనవలెను. నేల మీద ప్రాకు జీవరాశులలో దేని వలన మిమ్మల్ని మీరు అపవిత్రపరచుకొనకూడదు. నేను మీకు దేవుడినై ఉండుటకు ఐగుప్తు దేశములో నుండి మిమ్మల్ని తప్పించిన యెహోవాను నేను పరిశుద్ధుడిని కనుక మీరును పరిశుద్ధులు కావలెను. సంఖ్యాకాండము 28వ అధ్యాయం 2వ వచనం, నువ్వు ఇజ్రాయేలుకి ఇలాగూ ఆజ్ఞాపించుము, నాకు సువాసన కలుగుటకై మీరు హోమరూపములుగా నాకు అర్పించు ఆహారము నియమకాలమున నా యొద్దకు తెచ్చుటకు జాగ్రత్త పడవలెను. లేవికాండం 21వ అధ్యాయం 21 వచనం, యాజకుడైన ఆహారం సంతానంలో కళంకము గల ఏ మనుషుడును యెహోవాకు హోమద్రవ్యమును అర్పించుటకు సమీపింపకూడదు. అతడు కళంకములు గలవాడు. అటువాడు మన దేవునికి ఆహారం అర్పించుటకు సమీపింపకూడదు. యోహాను సువార్త 17వ అధ్యాయం 19వ వచనం, వారు సత్యమందు ప్రతిష్ఠ చేయబడినట్లు వారి కొరకే నన్ను ప్రతిష్ఠ చేసుకొనుచున్నాను. లేవికాండం 21వ అధ్యాయం 6వ వచనం, వారు తమ దేవునికి ప్రతిష్ఠితమైన వారుగా ఉండవలెను. కావున వారు తమ దేవుని నామమును అపవిత్రపరచకూడదు. ఏలనగా వారు తమ దేవునికి ఆహారమును అనగా యెహోవాకు హోమద్రవ్యమును అర్పించువారు కావున వారు పరిశుద్ధులై ఉండవలెను. చివరిగా ఒక మాట, యెహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయం 28వ వచనం, మరియు వారి మధ్య నా పరిశుద్ధ స్థలము నిత్యము ఉండుటను బట్టి యెహోవానైన నేను ఇజ్రాయేలును పరిశుద్ధపరచువాడనని అన్యజనులు తెలుసుకొందురు. ఆమేన్. దేవుడి వాక్య భాగం దీవించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ, ప్రేమగల దేవ యేసయ్య, నాయన మీరు ఇచ్చిన వాక్యదానాన్ని బట్టి ప్రభావ మీకు కృతజ్ఞతలు చెల్లించుకున్నాను తండ్రి. నాయన మీ యందు మేము ఎల్లప్పుడూ భయభక్తులు కలిగి పరిశుద్ధపరచుకొని నిన్ను మహిమపరచు కనపరచగలమని శక్తిని అనుగ్రహించి మీ కృపలో బలపరిచి స్థిరపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని చిన్న ప్రార్థన చేసిన మమ్మల్ని అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.